క్వశ్చన్స్ అడిగినప్పుడు అప్పటి వరకు నేను పొత్తు గురించి మాట్లాడాల. నన్ను చంపాలని చూసిన తర్వాతే నేను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలవలసిన అవసరం ఉంది, ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుంది. అప్పటికి ఎన్నో అపోహలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ టోటల్గా జగన్మోహన్ రెడ్డికే కొమ్ము కాస్తుంది, అప్పులు ఇస్తున్నారు, అది ఇది ఎన్ని ఉన్నప్పటికీ కూడా నా ఆశయం కలవాలి, అందరూ కలవాలి అని నేను 2 సంవత్సరాలుగా ఈ పొత్తు ఉంటుంది అని ఎవరికి 0.1% కూడా నమ్మకం లేనప్పుడు కూడా భీమవరంలో 7-8 నెలల క్రితం వరకు కూడా మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలవాలని చాలామంది బెట్టింగ్లు కూడా వేసుకున్నారు, మీకు తెలుసుంటాం. ఎందుకంటే ఆ తర్వాత చాలామంది రాజుగారు మీరు చెప్పారు, మీ మీద నమ్మకంతో మేము అనుమానంగా ఉన్న పందెం కాసాం, మీరు చెప్పిందే నిజమైంది. యాక్చువల్గా అది నా కోరిక, నిజం చెయ్యాలి అన్నది నా నమ్మకం. ఆ దిశగానే పనిచేశాం. ఇతన్ని మార్చడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఈ రాష్ట్రానికి అని. ఆ తర్వాత రకరకాల మార్పులు, అప్పటికే పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా యాక్టివ్ అయ్యి మరి ఈయనతో కలిసి చివరిలో భారతీయ జనతా పార్టీ కూడా కలుసుకొని కూటమిగా ఏర్పడటం ఇవాళ ఒక పెద్ద మార్పుకి అది అప్పుల్లో శ్రీకారం చుట్టి నిన్నటితో ఇవాళ ఉదయంతో అది పూర్తిగా కూటమికి అత్యద్భుత విజయాన్ని సాధించే దిశగా వెళ్తాను. ఎన్ని సీట్లు రావచ్చు అని మనం ఆలోచిస్తే నేను ఎంతోమంది రాయలసీమ నాయకులతో నిన్న రాత్రి కనీసం 40-50 మందితో మాట్లాడాను. వాళ్ళే ఊహించాల ఎంత చేంజ్ ఉంటుందని చెప్పి. ఎంతోమంది బెంగళూరు నుంచి, అక్కడి నుంచి పనులకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే పారిశ్రామికవేత్తలు ఆ లోపలికి వచ్చి రే మనం ఇతను ఓడించాలి అని చెప్పి ఓపెన్ అవుట్ అయిపోయి చేశారు. రాయలసీమలోనే 35 స్థానాలు కనీసం రాయలసీమలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి మాట్లాడటం, అది చూస్తే ఇక్కడ సీన్ మనకు తెలుసు. ఇక్కడ మన గోదావరి జిల్లాలో కానీ, విశాఖపట్నం కానీ, విజయనగరం కూడా పెను మార్పు, శ్రీకాకుళం స్వీపు. సో ఇవన్నీ చూసుకుంటే ఒకసారి ఎవరు బ్రదర్ అని అనుకుంటా అన్నాడు, 151లో అటు ఒకటి పోతుందో ఇటు ఒకటి పోతుందో తెలియదు అన్నాడు. అన్న ప్రశాంత్ కిషోర్ చెప్పింది 51 చెప్పాడు, అంటే అటు ఒకటి పోయినట్టు చెప్పాడు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఇటు ఒకటి పోయిదా ఉంది, అనగా 15 రావచ్చేమో. అంటే ఇట్స్ నాట్ అన్ ఎగ్జాగరేషన్. ఇవాళ గ్రౌండ్ రియాలిటీ మనం చూసుకుంటే ఆ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కానీ, ఆ అవుట్లో కానీ ఇవన్నీ చూసుకుంటే 15 వచ్చినా కూడా పోవాల్సిన పని లేదు. మరి నిన్న సజ్జల గారిని నేను పూర్తిగా చూడలేదు, కానీ కొంచెం ఆయన ముఖ కవలికలు గమనించా. ఏడుస్తున్నాడు లిటరల్గా. ఆ బాధ అదంతా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ 100, 110, 103 అలా అంటే ఒక డెలీరియం అని చనిపోయే ముందు సంధి ప్రేలాపనలు అంటారు, ఎటువంటి వాటిని. అటువంటి సంధి ప్రేలాపనలో మరి సజ్జల గారు ఉన్నారు. సరే జగన్మోహన్ రెడ్డి బహుశా ఇవాళ ఏదో తీర్పు ఉంది కదా,